గురువుగారు, కాశీని దర్శించిన తర్వాత రామేశ్వరం దర్శించుకున్నాకే కాశీయాత్ర పరిపూర్ణం అవుతుందని చెప్తారు. అలాగే కాశీలోని గంగను తీసుకువెళ్ళి రామేశ్వరంలో శివలింగానికి అభిషేకం చేయడంలో అంతరార్థం ఏమిటి? శివకేశవ అభేదాన్ని చెప్పే అద్భుతమైన సాంప్రదాయమే సంపూర్ణ యాత్రను ప్రారంభించి రామేశ్వరం నుంచి కాశీకి వచ్చి మధ్యలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకుంటూ తరువాత కాశీ గంగను తీసుకుని వెళ్ళి రామేశ్వరుణ్ణి అభిషేకం చెయ్యాలి. రాముడు గొప్ప, శివుడు గొప్ప అన్న తారతమ్యం ప్రపంచాన్ని కుదిపివేస్తున్న సమయంలో ఇలాంటి అద్భుతమైన సాంప్రదాయం మీలో వారిద్దరి పట్ల భేద భావాన్ని రూపుమాపుతుంది. రామేశ్వర అన్న శబ్దానికి అర్థం ఏమిటి అని ప్రశ్నించారు కంచి పరమాచార్య. ఒక అద్భుతమైన ఐహిత్యాన్ని చెప్పారు. దేవతలకు కూడా ఇదే సందేహం వస్తే రామేశ్వరుడు అంటే రాముడికి ఈశ్వరుడు కనుక ఈశ్వరుడే గొప్ప అని కొంతమంది, కాదు రాముడినే ఈశ్వరుడిగా కలిగినవాడు అని కొంతమంది, అంటే షష్ఠీ తత్పురుష సమాసము బహుర్విహి సమాసం అని ఇద్దరు వాదులాడుకుంటే అందరూ వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే ఇది షష్ఠీ తత్పురుషము కాదు, బహుర్విహి కాదు, కర్మధారయము, రాముడే ఈశ్వరుడు అని దీని అర్థము అని వివరించాడట. ఈ వివరణ మనకేం తెలియజేస్తుంది అంటే అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నాం, అనేక మంది దేవతలను ఆరాధిస్తూ ఉన్నాం, కానీ అందరిలో ఉన్నది ఆ భగవత్ స్వరూపమేనన్నటువంటి ఆలోచన గనక మనలో మృగ్యమైతే ఆ ఆరాధన దేనికి? ధర్మరాజుకు కృష్ణుడు తీర్థయాత్రకు వెళుతున్నప్పుడు ఒక సొరకాయనిచ్చి పంపించాడట. ప్రతి తీర్థంలోనూ దీనిని కూడా స్నానం చేయించి తీసుకురమ్మన్నాడు. అలా అనేక తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చిన తరువాత సంతర్పణ చేస్తూ కృష్ణుడి దగ్గరికి వచ్చి, ఎందుకు ఇచ్చావు ఆ సొరకాయ? దాన్ని అంతా తిప్పుకొచ్చాను, ప్రయోజనం ఏమీ లేదు, అది కుళ్ళిపోయింది అంటే ఈ భేదభావన పోగొట్టుకోకుండా అందరిలో ఉన్నది ఆ భగవత్ స్వరూపమే అన్న భావన లేకుండా ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఆ సొరకాయలాగానే నిష్ప్రయోజనం అవుతుంది అని తెలియజేశారు. అందుకే అద్భుతమైన ఈ సాంప్రదాయంతో అందరిలో ఉన్నది ఒకే ఆత్మ చైతన్య అద్వైత భావం ఉద్భవించాలన్న సంకల్పంతో రామేశ్వరం నుంచి కాశీకి వచ్చి కాశీ గంగను తీసుకువెళ్ళి రామేశ్వరుడికి అభిషేకం చెయ్యాలి అని ఒక సాంప్రదాయంగా మనకు తెలియజేయటం జరిగింది. ఆచారాన్ని పాటిస్తూ అంతరార్థాన్ని గ్రహిస్తూ అభ్యుదయాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం.